ఆంధ్రప్రదేశ్లో గ్రాఫిక్స్ల గోల మళ్ళీ మొదలైంది. గతంలో 2014 నుంచి 2019 వరకు అమరావతి గ్రాఫిక్స్ చూసి ప్రజలు విసిగెత్తి పిచ్చివాళ్ళైపోయారు. మళ్ళా అదే గ్రాఫిక్స్ గోల ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. కృష్ణానదిపై 2 లైన్ల బ్రిడ్జి అనేది టెండర్ లైన్ పిలిచారో లేదో కానీ గ్రాఫిక్స్లు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అప్పుడే పబ్లిసిటీ కూడా మొదలైంది. అదే కృష్ణానదిలో లంక గ్రామాలకు రిటైనింగ్ వాల్ని చంద్రబాబు నాయుడు గారు కట్టించినట్లయితే అదే రిటైనింగ్ వాల్కు ఎంతైతే ఖర్చు అయిందో ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క రోజున చొప్పున భజన కార్యక్రమాలు పెట్టించేవారు చంద్రబాబు నాయుడు గారు. వెలుగొండ ప్రాజెక్టుని కానీ, కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినట్లయితే పబ్లిసిటీతో గ్రాఫిక్స్లతో సోషల్ మీడియాను షేక్ చేసేవారు టీడీపీ సోషల్ మీడియా. ఉద్దానంలో రక్షిత మంచినీటి పథకం కానీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, కిడ్నీ హాస్పిటల్ కానీ, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, 4 సీపోర్ట్లు కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టించినట్లయితే 5 సంవత్సరాలు 365 రోజులు గ్రాఫిక్స్లతో పబ్లిసిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిచ్చెంకిచ్చేవారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు. పబ్లిసిటీతో సావగొట్టేవాళ్ళు. ఇదే పబ్లిసిటీ పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లయితే ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉండేవి. ఈ పబ్లిసిటీ పిచ్చి అనేది ఏపీ డీసీఎం గారికి కూడా మొదలైంది. చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి అతనికి కూడా పబ్లిసిటీ పిచ్చి మొదలైంది.